ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన తాజా అప్డేట్ గురించి తెలుసుకుందాం. సమాజంలో ఉన్న వితంతు మహిళలు గౌరవప్రదంగా జీవించాలి అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సామాజిక భద్రతలో భాగంగా వితంతు పెన్షన్ అందిస్తుంది. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించిన చాలా పెద్ద శుభవార్త బయటకు వచ్చింది. రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అధికారికంగా ప్రకటించిన ప్రకారం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12వ తేదీన కొత్తగా అర్హులైన వితంతు మహిళలకు పెన్షన్స్ మంజూరు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 53,000 మంది అర్హులైన వితంతు మహిళలకు కొత్తగా పెన్షన్స్ లభించే అవకాశం ఉంది. ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వస్తే ప్రభుత్వంపై ప్రతి నెల అదనంగా 61 కోట్ల ఆర్థిక భారం పడనుంది. గతంలో కేవలం భర్త ఇప్పటికే పెన్షన్ పొందుతూ మరణించినప్పుడు మాత్రమే ఆ పెన్షన్ భార్యకు స్పౌస్ కేటగిరీలో వెంటనే బదిలీ అయ్యేది. కానిప్పుడు భర్తకు ఎలాంటి పెన్షన్ లేకపోయినా మరణించిన నిరుపేద కుటుంబాల్లోని వితంతు మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ దరఖాస్తులన్నిటినీ ఒకే విడతలో పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ప్రస్తుతానికి ఆన్లైన్ లో ఎటువంటి అప్లికేషన్స్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా పోర్టల్ ఇంకా ఓపెన్ కాలేదు. కానీ మంత్రి గారి తాజా ప్రకటనలో త్వరలోనే అధికారికంగా సచివాలయాల ద్వారా దరఖాస్తులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎవరు అర్హులు? ఈ వితంతు పెన్షన్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా వితంతు మహిళ అయి ఉండాలి. కనీసం 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత నివాసి అయి ఉండాలి. రైస్ కార్డ్ లేదా బీపీఎల్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో నెలసరి ఆదాయం 10,000 లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో నెలసరి ఆదాయం 12,000 లోపు ఉండాలి. 6th స్టెప్ వాలిడేషన్ లో అర్హత సాధించి ఉండాలి. భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ ఇప్పటి నుంచే ఈ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోండి. ఆధార్ కార్డ్, అప్డేట్ ఆధార్, ఈకేవైసీ కోసం మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. రేషన్ కార్డ్, రైస్ కార్డ్, భర్త మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేట్, తాజా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమైతే. ముఖ్యమైన సూచన, ప్రస్తుతం ఇది సమాచారం కోసం మాత్రమే. అధికారిక జీవో లేదా పూర్తి గైడ్ లైన్స్ విడుదలైన వెంటనే ఎలా దరఖాస్తు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి అన్న పూర్తి వివరాలతో మరో వీడియో తీసుకొస్తా. అంతవరకు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని రెడీగా ఉండండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.